రెండవ విడత రుణమాఫీ రేపు జరగనుంది. 1,50,000 రూపాయల లోపు రుణం తీసుకున్న దాదాపు 6 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగనుంది. రెండవ విడత రుణమాఫీ కోసం 7,000 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. రేపు అసెంబ్లీలో రైతు రుణమాఫీ నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. రెండవ విడత రుణమాఫీ రేపు జరగనుంది. 1,50,000 రూపాయల లోపు రుణం తీసుకున్న దాదాపు 6 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగబోతుంది రేపు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, సుమా ఎప్పుడు 1,50,000 లోపు రుణాలు తీసుకున్న రైతులంతా తమకు రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. వారందరూ కూడా ప్రభుత్వం కాసేపటి క్రితమే శుభవార్త చెప్పిందని చెప్పవచ్చు. రేపు 1,50,000 లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ వాళ్ళ నిధులను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఈ రైతు రుణమాఫీ రెండో విడత రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులను విడుదల చేయబోతున్నారు. రెండో విడతలో 1,50,000 లోపు రుణాలు తీసుకున్న రైతులు దాదాపు 6 లక్షల మంది ఉంటారని చెప్పి వ్యవసాయ శాఖ ఇప్పటికే లెక్కలు వేసింది. 6 లక్షల మందికి 1,50,000 లోపు రుణాలు మాఫీ చేయాలంటే సుమారు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి రేపు ఉదయం 1,50,000 లోపు రుణాలు తీసుకున్న 6 లక్షల పైచిలుకు రైతులందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు 7,000 కోట్ల రూపాయల నిధులను ఆయన విడుదల చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే మూడో విడత రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడత చూసినట్లయితే మొత్తం 11.43 లక్షల మందికి అంటే 11.5 లక్షల మందికి దాదాపు 6,000 కోట్ల పైచిలుకు లక్షలోపు రుణాలు ఉన్న రైతులకు ఇప్పటికే నిధులను జమ చేసిన ప్రభుత్వం రెండో విడతలో 6 లక్షల మంది రైతులకు నిధుల విడుదల చేస్తుంది. ప్రతిపక్షాలు దీనిపై కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, రైతులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పంట రుణాలు తీసుకున్న రైతులు 40 లక్షల పైచులుకున్నారు. మొదటి విడతలో 11.5 లక్షల మందికి, రెండో విడతలో ప్రస్తుతం రేపు 6 లక్షల మందికి రుణమాఫీ చేస్తున్నారు. మొత్తం కలిపితే 17,500 లక్షలు అవుతుంది. ఇక మూడో విడతలో 2 లక్షల రూపాయల రుణాలు తీసుకున్న వాళ్ళు సుమారు 2 లక్షలన్నర నుంచి 3 లక్షల మంది మాత్రమే రైతులు ఉన్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద 20 లక్షల మందికి రైతు రుణమాఫీ జరిగితే మిగతా 20 లక్షల మందికి రైతు రుణమాఫీ ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి విడతలో 11,50,000 మందిలో చాలా మంది ఇంకా రైతు రుణాలు ఇంకా అందలేదని, రుణమాఫీ కాలేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాబట్టి రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి లెక్కలు తీసుకుంటుంది, ఎవరెవరికి రుణమాఫీ చేస్తుందన్న దానిపై కొంత క్లారిటీ లేకపోవడంతో చాలా మంది రైతుల్లో ఆందోళన నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.